లిమిట్ పాయింట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో లిమిట్ పాయింట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఈజ్ సిమిలర్ టు లిమిట్ పాయింట్ ఆఫ్ an aggregate. Okay, similar but not same. There are some differences. Okay, aggregate అంటే ఏంటి? Any subset of real numbers. Any subset of real numbers is called an aggregate. అంటే ఏదైనా ఒక సెట్ S తీసుకుంటే దానికి లిమిట్ పాయింట్ ఏ అనే రియల్ నెంబర్ ని ఈ సెట్ కి రియల్ లిమిట్ పాయింట్ అనాలి అంటే ఏం జరగాలి? ఓకే, ఈ ఏ చుట్టూ ఎంత చిన్న నైబర్హుడ్ తీసుకున్నా, వాట్ ఈస్ ద నైబర్హుడ్ ఆఫ్ ఏ మైనస్ ఎప్సిలాన్ అండ్ ఏ ప్లస్ ఎప్సిలాన్. ఈ చిన్న నైబర్హుడ్ లోకి ఎస్ లో ఉన్న ఇన్ఫైనైట్లీ మెనీ టర్మ్స్ వచ్చేయాలి. ఓకే, అలా జరిగితే అప్పుడు ఏని మనం ఎస్ అనే సెట్ కి లిమిట్ పాయింట్ అంటాం. ఓకే, ఏ యొక్క ఎంత చిన్న నైబర్హుడ్ తీసుకున్నా దాంట్లోకి ఎస్ నుంచి ఇన్ఫైనైట్లీ మెనీ పాయింట్స్ వచ్చేయాలి. అంటే ఇన్ఫైనైట్లీ మెనీ రియల్ నెంబర్స్ ఆఫ్ ఎస్ should lie between a minus epsilon and a plus epsilon. అప్పుడు మనం ఏని ఎస్ అనే సెట్ కి రియల్ నెంబర్ అంటాం. ఇప్పుడు కూడా లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ కాన్సెప్ట్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్, రైట్? సో లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి లెట్ us take a sequence. ఓకే, let Sn be a sequence or suppose Sn is a sequence. ఓకే, ఇక్కడ హాఫ్ రియల్ నెంబర్స్ అని రాశాను. కాంటెక్స్ట్ ప్రకారం క్లియర్ అయితే రాయక్కర్లేదు, ఎందుకంటే రియల్ అనాలిసిస్ చదువుతున్నాం కాబట్టి ఆఫ్ రియల్ నెంబర్స్ రాయక్కర్లేదు. ఓకే, లేదంటే క్లారిటీ కోసం రాసుకోవచ్చు. అండ్ ఆర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. ఓకే, ఎందుకంటే ఒక సీక్వెన్స్ కి లిమిట్ పాయింట్ అనేది ఏమవుతుంది? రియల్ నెంబర్ ఈ సీక్వెన్స్ కి లిమిట్ పాయింట్ అవుతుందా లేదా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒక సీక్వెన్స్ ఒక రియల్ నెంబర్. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ రియల్ నెంబర్ ఆర్ ఈ సీక్వెన్స్ Sn కి లిమిట్ పాయింట్ అవ్వాలంటే ఏం కావాలి? ఓకే, వాట్ ఈస్ ద కండిషన్ దాట్ a real number R to be a limit point of sequence Sn. Okay, so what is the condition? Every neighborhood of R. Okay, so what is the neighborhood of R? Suppose, okay, this is real line and this is R, real number R. Okay, now neighborhood of R means R minus epsilon, R plus epsilon. So I think most of you know what do you mean by epsilon. Okay, suppose R is 3, okay, and epsilon is a small number 0.25, then what is R minus epsilon? So 3 minus 0.25, that is 2.75, and R plus epsilon is 3.25. So that means now my neighborhood is 2.75 and 3.25. This is neighborhood of the real number R, that is 3. ఓకే, ఈ నైబర్హుడ్ లోకి అంటే ఇలా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎప్సిలాన్ ఏదైనా తీసుకోండి, ఇప్పుడు 0.25 తీసుకున్నా, అలా కాకుండా ఇంకా చిన్నది తీసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 0.1 తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నైబర్హుడ్ ఇంకా చిన్నగా ఉంటుంది. ఓకే, అంటే ఏంటి? ఏదో 2.9 అండ్ 3.1 ఇలా ఏ నైబర్హుడ్ తీసుకున్నా. ఓకే, సో ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ ఆర్ కంటైన్స్ ఇన్ఫైనైట్లీ మెనీ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్సెస్. ఓకే, ఇన్ఫైనైట్లీ మెనీ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్సెస్. ఈ టర్మ్స్ ఎందుకు అండర్లైన్ చేసానో తర్వాత చెప్తాను. ఓకే, దెన్ ఆర్ ఈస్ కాల్డ్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్ Sn, రైట్? సో ఇది కాన్సెప్ట్. ఇప్పుడు అంటే ఎంత చిన్న నైబర్హుడ్ తీసుకున్నా ఇందులోకి సీక్వెన్స్ Sn లో, సీక్వెన్స్ Sn అంటే తెలుసు కదా, S1, S2, S3 సో ఆన్. ఎన్ని టర్మ్స్ ఉంటాయి? యాక్చువల్లీ ఇన్ఫైనైట్లీ మెనీ టర్మ్స్ ఉంటాయి సీక్వెన్స్ లో. అందులో కొన్ని ఇన్ఫైనైట్లీ మెనీ టర్మ్స్ ఇందులోకి రావాలి. ఓకే, రైట్? ఎందులోకి రావాలి? ఎనీ నైబర్హుడ్ ఆఫ్ ఆర్, మీరు ఎంత చిన్న నైబర్హుడ్ తీసుకోండి దాంట్లోకి ఈ సీక్వెన్స్ నుంచి ఇన్ఫైనైట్లీ టర్మ్స్ ఇందులోకి వచ్చాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ నైబర్హుడ్ కి ఈ సీక్వెన్స్ లో టర్మ్స్ కి కామన్ గా ఉండాలి కొన్ని. ఓకే, కొన్ని సీక్వెన్స్ లో టర్మ్స్ ఈ నైబర్హుడ్ లో ఉండాలి, రైట్? సో దెన్ ఆర్ ఈస్ కాల్డ్ ఓకే లిమిట్ పాయింట్ ఆఫ్ ద సీక్వెన్స్ Sn. దీన్ని కొంచెం ఎలాబరేట్ చేద్దాం. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, ఎందుకంటే నైబర్హుడ్ కావాలంటే ఆర్ కి కొంచెం అటు ఇటు తీసుకోవాలి. అటు ఇటు తీసుకోవడం అంటే కొంచెం చిన్న నెంబర్ ఎప్సిలాన్ తీసుకొని, ఎప్సిలాన్ జనరల్ గా స్మాల్ రియల్ నెంబర్. ఓకే,
అప్పుడే నైబర్హుడ్ అంటాం. నైబర్హుడ్ అంటే చుట్టుపక్కల రావాలి. ఇప్పుడు ఆర్ నుంచి అటు ఒక 100 ఇటు ఒక 100 తీసుకుని ఇదే నైబర్హుడ్ అన్నాం. ఓకే, సో వెరీ స్మాల్ నెంబర్ ఎప్సిలాన్. సో ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, the neighborhood r minus epsilon comma r plus epsilon, this is called neighborhood of r, contains infinitely many terms of sequence Sn. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసా ఒక ఎగ్జాంపుల్ తో. ఓకే, సో పైన చెప్పిన దాన్నే జస్ట్ ఇక్కడ కంప్లీట్ గా ఎవ్రీ నైబర్హుడ్ అన్నాను కాబట్టి ఆ నైబర్హుడ్ ఇక్కడ తీసుకున్నా. నైబర్హుడ్ తీసుకోవాలంటే ఒక ఎప్సిలాన్ ఉండాలి కాబట్టి తీసుకుని నైబర్హుడ్ ఈజ్ అన్ ఓపెన్ ఇంటర్వల్. సో r minus epsilon comma r plus epsilon. ఓకే, ఓపెన్ ఇంటర్వల్ అంటే తెలుసు కదా, ఇందులో ఏముంటాయి, ఈ రెండింటి మధ్యలో ఉంటాయి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2.75 కి 3.25 కి మధ్యలో ఏమైతే రియల్ నెంబర్స్ ఉంటాయో అవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి ఈ నైబర్హుడ్ లోకి. ఓకే, నా దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి రాద్దాం. సో ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, ద నైబర్హుడ్ r minus epsilon comma r plus epsilon contains infinitely many terms of Sn. అంటే ఏంటి, చాలా Snలు అంటే సీక్వెన్స్ లో చాలా టర్మ్స్ ఈ రెండింటి మధ్యలోకి రావాలి. ఏ రెండింటి మధ్యలోకి, r minus epsilon కి r plus epsilon కి మధ్యలోకి. అదే రాసాం. మధ్యలో అంటే ఏంటి, ఓకే రైట్. సో ఫర్ ఇన్ఫినిట్లీ మెనీ n, ఇక్కడ చూడండి ఫర్ ఇన్ఫినిట్లీ మెనీ Sn అని రాయక్కర్లా. ఎందుకంటే Sn ఎప్పుడు మారుతుంది, ఇక్కడ n బట్టి Sn మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ n1 అనుకోండి S1, 2 అయితే S2, 3 అయితే S3, 100 అయితే S100. సో ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ వస్తున్నాయంటే ఆ టర్మ్స్ అన్నిటికి ఒక ఇండెక్స్ ఉంటుంది. ఆ ఇండెక్స్ రాస్తే చాలు, n belongs to Z. ఓకే, సో ఫర్ ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ Sn, టర్మ్స్ ఆఫ్ Sn అని రాసినా ఓకే, కానీ ఇది జనరల్ నోటేషన్. ఓకే, సో ఇది అయిపోయింది. సో దీన్నే ఇంకొంచెం బాగా రాస్తే మొత్తం త్రూ అవుట్ ద ఇన్ఈక్వాలిటీ ఆర్ యాడ్ చేయండి. అంటే ఏ లెస్ దాన్ బి అయితే రెండు వైపులా ఆర్ యాడ్ చేయొచ్చు. ఏ ప్లస్ ఆర్ ఈజ్ లెస్ దాన్ బి ప్లస్ ఆర్. అంటే ఏ బి కంటే చిన్నదైతే సేమ్ నెంబర్ అటు ఇటు యాడ్ చేస్తే కూడా ఏ ప్లస్ ఆర్ బి ప్లస్ ఆర్ కంటే చిన్నదే ఉంటుంది. ఇక్కడ కూడా అదే లాజిక్. సో ఈ రెండు, ఇది చిన్నది ఇది పెద్దది, ఈ రెండింటికి ఆర్ యాడ్ చేస్తే ఆర్ సబ్ట్రాక్ట్ చేయండి. ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఆర్ మైనస్ ఆర్ యాడ్ చేయడం ఏదైనా ఒకటే. ఆర్ యాడ్ చేయడం అన్నా లేదా అదే ఆర్ సబ్ట్రాక్ట్ చేయడం అన్నా లేదా మైనస్ ఆర్ యాడ్ చేయడం అన్నా ఒకటే. ఓకే, సో చేస్తే ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ కూడా ఇక్కడ మైనస్ ఆర్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఆర్ ప్లస్ ఎప్సిలాన్ లో మైనస్ ఆర్ చేస్తే క్యాన్సిల్ అయిపోయి ఇది మిగులుతుంది. సో ఫర్ ఇన్ఫినిట్లీ మెనీ అండ్ బిలాంగ్స్ టు Z ప్లస్. ఓకే ఓకే, వి విల్ యూజ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యూల్స్. ఓకే, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. mod x less than k అంటే అర్థం ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మైనస్ k less than x less than k అని. అంటే అర్థం ఏంటి, x వాల్యూ మైనస్ k కి మధ్యలో ఉంటే mod x వాల్యూ లెస్ దాన్ k అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ x వాల్యూ కనుక -2 కి 2 కి మధ్యలో ఉంటే mod x వాల్యూ 2 కంటే చిన్నది ఉంటుంది. కావాలితే చూడండి. ఓకే, సో ఇక్కడ కూడా ఇక్కడ 2 బదులు ఎప్సిలాన్ ఉంది, x బదులు Sn మైనస్ r ఉంది. కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు అంటే మైనస్ k బదులు మైనస్ ఎప్సిలాన్, x బదులు ఇది ఉంది, k బదులు మళ్ళీ ఎప్సిలాన్. దాన్ని ఏమని రాయొచ్చు, mod x less than k అని రాయొచ్చు. ఓకే, సో ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, మీరు ఏ ఎప్సిలాన్ తీసుకున్నా అంటే ఎంత చిన్న నెంబర్ తీసుకున్నా దాని కరస్పాండింగ్ గా ఎంత చిన్న నైబర్హుడ్ తీసుకున్నా అని అర్థం. ఓకే, mod Sn minus r is less than epsilon. Okay, same logic. Okay, for infinitely many n belongs to Z plus. Infinitely many n belongs to Z plus. Right? So this is the definition. Okay, let us see this definition with an example. Okay, let us consider an example. Okay, so let us take a simple sequence defined by Sn is equal to -1 power n for all n greater than equal to 1. Okay, I think most of you know about the sequence. Okay, what is the sequence? So here sequence Sn is nothing but, okay, S1, S2, S3, S4 like that. S1, S2, S3, S4, S5, S6 and so on. Okay, so when n is equal to 1, okay, what is this? -1 whole power 1, that is -1. When n is equal to 2, -1 whole square, that is +1.
When n is equal to 3, this is minus 1 again, because minus 1 whole cube. Okay, minus 1 into minus 1 into minus 1. Similarly, minus 1 whole power 4, S4 is plus 1. Okay, so I think you understand. So for odd terms, that is S1, S3, S5, S7, S9, like that, you will get minus 1. And for even terms, S2, S4, S6, S8, and so on, you will get plus 1. So that means alternatively you will get minus and plus. All odd terms are minus 1s and all even terms are plus 1s. Now what I claim is, here in place of R I consider minus 1. Okay, what I claim is minus 1 is a limit point of this sequence. So minus 1 is limit point of this sequence. You take any neighborhood of R, because what is the definition of limit point? Any neighborhood of R, that is R minus epsilon comma R plus epsilon, contains infinitely many terms of sequences. So to verify that, let us take an epsilon, any epsilon, okay, epsilon greater than 0, any small epsilon, okay. Now, so for example, this is a real line, okay, minus infinity to infinity, okay. Suppose this is minus 1, okay. So what is the neighborhood of R? That is minus 1. So that is R minus epsilon and R plus epsilon, okay. So that is minus 1 plus epsilon and minus 1 minus epsilon, okay. Right. For your understanding purpose, I say suppose epsilon is equal to 0.1. What is epsilon? 0.1. Okay. When you subtract 0.1, what you got here? Minus 1.1. Okay. And here this is minus 0.9. Please remember that minus 0.9 is bigger than minus 1. Okay. Similarly, minus 1.1 is smaller than minus 1. Okay, now this is the neighborhood. Right? That means all real numbers between minus 1.1 to minus 0.9. Okay, this is an open interval. Okay, neighborhood is always a open interval. Okay, and now what I claim is, so this neighborhood contains infinitely many terms of Sn, sequences. Okay, so what I say is, in this neighborhood I have S1, S3, S5, S7. Not only this, any S2n minus 1. That means what I am saying is here is all odd terms. The odd terms. How many odd terms are there? Okay, infinitely many. So all these infinitely many terms are equal to minus 1. Isn't it? S1, S3, S5, S7, everything are equal to minus 1. So all of them belongs to this neighborhood or not? ఈ neighborhood లోకి వచ్చేస్తున్నాయా లేవా? వస్తున్నాయా లేదా? సో అంటే ఏంటి? ఈ neighborhood, this neighborhood contains infinitely many terms. సరే, ఈ neighborhood కి చెప్పాను, అయిపోయినట్టేనా? Every neighborhood, okay, for each epsilon, అంటే epsilon మీరు ఏదైనా తీసుకోండి here, okay, for each epsilon this should happen. సో ఇక్కడ నేను మీకు అర్థం అవడం కోసం 0.1 తీసుకున్నా, మీరు ఇంకేదైనా తీసుకున్నా సరే సేమ్ హోల్డ్ అవుతుంది. ఇంకా చిన్న నైబర్హుడ్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ 0.01 తీసుకున్నా సరే, బట్ ఏ నైబర్హుడ్ లో అయినా దేనికి నైబర్హుడ్ ఇది? మైనస్ 1. మైనస్ 1 కొంచెం అటు కొంచెం ఇటు, కాబట్టి అందులో గ్యారంటీ ఏముంటుంది? మైనస్ 1 ఉంటుంది. సో ఈ టర్మ్స్ అన్ని దేనికి ఈక్వల్ అవుతున్నాయి? మైనస్ 1 అటు ఇటు ఈక్వల్ అవట్లా, ఎగ్జాక్ట్ గా మైనస్ 1 కి ఈక్వల్ అవుతున్నాయి. కాబట్టి we don't have any problem even if you take very small epsilon. Okay, even if you take epsilon is equal to 0.0001. Okay, there's no problem at all. So therefore, okay, so this r is equal to minus 1 satisfies the given condition in the definition. Therefore, r is equal to minus 1 is a limit point. Is a limit point of sequences. What is sequences? Okay, which is defined by Sn is equal to minus 1 power n. Okay, this is an example of limit.